సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అయితే ఈ రోజు మనం పల్నాడు జిల్లా వినుకొండలో అయితే ఉన్నాము. అయితే అసలు భారతదేశం ఉంది అంటేనే ఆర్మీ సోల్జర్స్ అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు 21 మంది ఈ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 21 మంది సైక్లింగ్ చేసుకుంటా మన వినుకొండ అయితే రావడం జరిగింది. అయితే ఎమ్మెల్యే అయిన జీవి ఆంజనేయులు గారు అయితే వీళ్ళకి గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్పారు. అయితే ఇప్పుడు చూసినట్టయితే వీళ్ళు జూలై 30న లదాఖ్ లో అయితే ఈ యాత్ర అయితే ఈ సైక్లింగ్ ఏదైతే ఉందో వీళ్ళు అక్కడ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఈ రోజు ఏదైతే ఉందో ఈ రోజు మన వినుకొండ అయితే వీళ్ళు రావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు చూసుకున్నట్టయితే అక్కడ నుంచి ఇప్పుడు సైక్లింగ్ చేసుకుంటా అయితే వస్తున్నారు. సో ఈ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ లాస్ట్ ఎండింగ్ జై కిసాన్, జై జవాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టెరిటోరియల్ ఆర్మీ 5500 కిలోమీటర్ల సాహస యాత్ర భారతదేశంలో హిమాలయ పర్వతాల్లోని సియాచిన్ పర్వతం దగ్గర నుండి అండమాన్ దీవుల వరకు 5500 కిలోమీటర్లు సైకిల్ యాత్ర సాహస యాత్ర చేస్తున్నటువంటి ఈ మద్రాసు బృందాన్ని, టెరిటోరియల్ సైన్యం బృందాన్ని ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిందిగా కోరుతున్నా. జై జవాన్ అని నినదిస్తూ సైనికులకు అత్యంత గౌరవము మర్యాదలు ఇస్తున్నటువంటి దేశం మనది. మన దేశానికి భద్రత కల్పిస్తూ రక్షణలో భాగం పంచుకుంటూ నిత్యం దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికులు చేస్తున్నటువంటి సేవలు మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఈరోజు మనందరం సంతోషంగా ఉన్నామంటే, దేశం అభివృద్ధిలో ముందుకెళ్తుందంటే శత్రు దేశాల నుండి, టెర్రరిస్టుల నుండి అనుక్షణం దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికులు చేస్తున్నటువంటి సేవలు మనం ఎప్పటికీ మర్చిపోలేము. సైనికులు చేస్తున్నటువంటి సేవలు అభినందనీయం. 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, వజ్రోత్సవ వేడుకల సందర్భంగా భారతదేశ రక్షణ రంగంలో టెరిటోరియల్ ఆర్మీ 75 సంవత్సరాలు వజ్రోత్సవం సందర్భంగా ఈరోజు 5500 కిలోమీటర్లు ఈ చేపట్టిన ఈ సాహస యాత్ర ఎంతో విజయవంతంగా ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషిస్తూ, దీనిలో ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నందుకు నేను మక్కల మల్లికార్జున గారు, అలాగే బీజేపీ జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, పుర ప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీనిలో టెరిటోరియల్ ఆర్మీలో సభ్యులు ఈరోజు ఈ 5500 కిలోమీటర్ల సాహసోపేత యాత్రని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు మనం వినుకొండ రావడం, ఈరోజు ఇక్కడ కూడా ప్రజల మధ్యలో ఈ కార్యక్రమం జరగటం ఎంతో అభినందనీయం. ఇది యువతలో ఒక స్ఫూర్తిని నింపుతా ఉంది. దేశ భద్రతలో మనం కూడా భాగస్వామ్యం కావాలని, అలాగే విపత్తులు వచ్చినప్పుడు మనం కూడా చేసి ఆదుకోవాలనే సేవాభావాన్ని, స్ఫూర్తిని నింపుతున్నటువంటి ఈ టెరిటోరియల్ ఆర్మీ టీంకి, సైన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. నేటి యువతలో ఒక స్ఫూర్తిని నింపుతా ఉన్నారు. అలాగే 1949లో ఏర్పాటైనటువంటి ఈ విభాగం ఇప్పుడు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. యుద్ధ సమయాల్లో సైన్యానికి తోడుగా ఉండి వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ కూడా సహాయం చేయడం వీరి యొక్క ప్రత్యేకత. అలాగే విపత్తులు తలెత్తినప్పుడు, మరి మొన్న మధ్య మనకి విజయవాడలో విపత్తు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, దేశంలో ఎక్కడ విపత్తు వచ్చినా, వరదలు వచ్చినా ఈ ఆర్మీ, ఈ టెరిటోరియల్ ఆర్మీ వెంటనే వారి సేవలు అందించడం, దేశంలో అనేక సార్లు వారి సేవలు అందించడం చాలా విశేషం. వారి సేవల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, విపత్తు సమయంలో దేశంలో ఎక్కడ జరిగినా, వరదలు వచ్చినా, విపత్తులు వచ్చినా ఆదుకుంటూ ప్రజలకి ప్రాణాలను కాపాడుతూ వారు అందిస్తున్నటువంటి సేవలకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వరదల సందర్భంగా వీరు ఎంతో సేవలు అందించారు. మన బుడమేరు వరద వచ్చినప్పుడు విజయవాడ దగ్గర ఈ మద్రాస్ టెరిటోరియల్ ఆర్మీ మనకు ఎంతో సహాయం అందించినందుకు మన రాష్ట్రం తరఫున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
రిజర్వ్ దళంగా ఉన్నప్పటికీ వారు జరిగిన ప్రతి యుద్ధంలో కూడా దేశం తరఫున విశేష సేవలు అందించిన ఈ టెరిటోరియల్ ఆర్మీ సేవలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ, అలాగే నేటి యువత దేశ రక్షణ వైపు సన్నద్ధం అవ్వాలని ఈ టెరిటోరియల్ ఆర్మీ ప్రత్యేక కార్యక్రమాన్ని ఎంతో విశిష్టంగా యువతను ఆకర్షిస్తూ ఉంది. నేటి యువత కూడా భవిష్యత్తులో దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలి. అలాగే విపత్తుల సమయంలో సేవాభావంతో సేవలు అందించే విధంగా నేటి యువత ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ, టెరిటోరియల్ సైన్యానికి ఆర్మీకి మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేస్తూ 5,500 కిలోమీటర్లు సాహసోపేత యాత్ర చేస్తున్నందుకు ఒకసారి అందరూ మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వీళ్ళందరినీ అభినందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జవాన్.